హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయి మను 432 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను విజయవాడలో ఉన్న ట్రెండ్ మార్ట్కి వెళ్ళాను అనమాట. నా డే ఆ రోజు ఎలా గడిచిందో మొత్తం వీడియో తీసాను, చూడండి ఎలా ఎంజాయ్ చేశాను. అదిగోండి చూడండి, మనకి తెలుసు కదా అంబేద్కర్ గారిది బొమ్మ పెద్దది స్టాచ్యూ పెట్టారు కదా, దాని మీద నుండి వెళ్తుంటే వీడియో తీసాను నేను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఫైనల్లీ అదిగోండి వెళ్ళాను ట్రెండింగ్ మాల్కి. నేను మా మమ్మీ వెళ్ళాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి మా మమ్మీ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. హాయ్ హలో అని చెప్తున్నారు. అలా ఇంకా ఎంటర్ అవుతున్నాం అనమాట. అక్కడ కొత్త బెన్ సర్కిల్ దగ్గర బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ని కూడా పడింది అనమాట. ఇదిగోండి ఫైనల్లీ లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి బయట నుండి అచ్చం మన హైదరాబాద్లో మాల్స్ లాగే ఉంది. చాలా బాగుంది. ఎక్సలేటర్ ఎక్కేసి వెళ్తున్నా అనమాట. ఆ వెళ్ళేది వాడిని కూడా వీడియో తీసుకున్నాను. ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను నేను మా మమ్మీ. అలా ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ తోటి మీరు కూడా అలా బయటికి వెళ్ళి స్పెండ్ చేస్తే టైం చాలా అంటే చాలా బాగుంటుంది. మెమరబుల్ డేగా ఉంటుంది ఆ రోజు. నాకు అలాగే అనమాట. అలా వెళ్ళాము. వెళ్ళంగానే ఇంకా అక్కడ ఒక పైన హోటల్కి వెళ్ళాం అనమాట. లైక్ అన్నీ పెట్టున్నాయి. మేము పిజ్జా ఆర్డర్ చేసాం అనమాట. పిజ్జా కోక్ తీసుకున్నాము. వెళ్ళగానే మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ కొంచెం అటు ఇటు తిరిగేసి పైన హోటల్స్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసాము. పిజ్జా ఆర్డర్ చేసాము. చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాను అనమాట. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అంతలోకి అది ఆర్డర్ వచ్చేలోపు మేము కూర్చున్నాము, మాట్లాడుతున్నాం. అదిగోండి వచ్చింది ఆర్డర్ మా మమ్మీది. మా మమ్మీ డ్రింక్ ట్రై చేసి పిజ్జా కూడా చేస్తున్నారు. అదిగోండి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, హాట్గా ఉంది. అప్పుడే వేడి వేడి పిజ్జా కదా, అసలు చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా అండి టేస్ట్ చేస్తున్నాను అనమాట. మమ్మీ నన్ను వీడియో తీశారు నేను తినేది. అదిగో చూడండి ఎలా వస్తుంది. చీజ్ అయితే నోట్లో ఇట్లా పట్టుకొని నోట్లో ఉండి అలా ఇలా లాగుతుంటే ఎంత పొడుగు వస్తుందంటే అంత పొడుగు వస్తుంది. కోక్ కూడా కాంబినేషన్ సూపర్ అండ్ సూపర్. పిజ్జా కోక్ అయితే అబ్బా వేరే లెవెల్ అబ్బా, అంత బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఎందుకంటే నార్మల్లీ ఏమంటారు, వేడిగా లేకపోతే తినలేము. అంటే వేడిగా ఉంటే ఎలా ఉండిద్ది నాకు, వేడిగా ఉంటేనే బాగుంది. చల్లారితే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వేడి మీద తిన్నాను, చాలా బాగుంది. అదిగో చూడండి చీజ్ చూడండి ఎలా వస్తుందో పిజ్జాలో అండి. దాంట్లోకి ఇంకా అక్కడ పక్కన వాళ్ళు కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఇచ్చారనమాట. చిల్లీస్ ఫ్లెక్సెస్ ఇచ్చారు, సాస్ ఇచ్చారు, ఇంకా ఏదో పెప్పర్ది అవన్నీ ఇచ్చారు. నేనేమో సాస్ తీసుకొని వేసుకొని తింటున్నా పిజ్జా మీద. సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు పిజ్జా. మన విజయవాడ ట్రెండ్ మాల్. అదిగో చూడండి నేను ఇట్లా ఆగుతుంటే చీజ్ ఎలా వస్తుందంటే అదిగో చూడండి ఎలా అలా వచ్చేస్తుంది. చాలా బాగా తిన్నాను, చాలా ఎంజాయ్ చేశాను పిజ్జా తినేటప్పుడు. పిజ్జా మూమెంట్ అయిపోయింది. ఇంకా అక్కడ ట్రెండింగ్ మాల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూద్దామని వెళ్ళాను. అక్కడ ఏమేమి ఉన్నాయి, కాస్మెటిక్స్, స్ప్రేస్, జ్యువెలరీ, అవి చూడండి కాస్మెటిక్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. ఇంకా కాస్మెటిక్స్ అవన్నీ అక్కడ మాల్స్ అంటే చూసారుగా రేట్లు ఎలా ఉంటాయో. ఇంకా అందుకని అవి చూసేసి పక్కకు వచ్చేసాము. అసలు చూడండి ఎంత బాగుంది, మొత్తం అద్దాలతోనే. నాకు తెలిసి ఇది అచ్చం హైదరాబాద్లో మాల్ లాగే ఉందన్నమాట. ఇంకా అక్కడ కిడ్స్ జోన్ ఉంటే వెళ్ళామన్నమాట. అది కిడ్స్ జోన్లో గేమ్స్ ఇవి ఉన్నాయి, అది పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు. ఇంక మేము వెళ్ళాము. వెళ్తే మా మమ్మీ నువ్వు కూడా ఆడతావా అది ఇది అంటే నేను కూడా ఇంకా అక్కడ కార్డ్స్ ఉన్నాయన్నమాట, మెంబర్షిప్ కార్డ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి.
500, 1000, 1500 కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఆ కార్డ్‌లు వాళ్ళిస్తారు. ఆ కార్డు మనం అక్కడ స్క్రాచ్ చేసి, మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ నచ్చింది ఎంజాయ్ చేయొచ్చనమాట. అలా నేను బైక్‌ది అదిగోండి ఆ బైక్‌ది అలా అసలు సూపర్ ఎంజాయ్ చేశాను. ఇది నేను చాలా కొ అంతకుముందు నేను కొన్ని కొరియన్ సీరీస్ చూసా అనమాట లాక్‌డౌన్‌లో. ఆ 'మ్యాక్స్ ప్లస్‌లో' ఆ కొరియన్ సీరీస్‌లో వాళ్ళుండే ఈ గేమింగ్ ఇయన్నీ అది నాకు బాగా గుర్తొచ్చిందనమాట. ఆ బైక్‌ది అయన్నీ. చాలా బావుండిద్ది. 'ఏలియన్స్' దాంట్లో ఉంటది. ఒక అబ్బాయి, ఒకాయన ఎంజాయ్ చేస్తది ఆ గేమింగ్‌ది అదంతా హీరోయిన్‌తో. అదంతా బాగా గుర్తొచ్చాయి. సేమ్ ఇంగ అయ్యే ఉన్నాయి ట్రెండ్ మాల్‌లో. చాలా బాగా నచ్చింది నాకు. హైదరాబాద్‌లో గూడా ఉన్నాయి. అండ్ నాకు విజయవాడలో చూడటం చాలా హ్యాపీ అనిపించింది. ఈ గేమ్స్ అన్నీ చాలా సేపు ఆడుకున్నా అనమాట. నేను ఒక చిన్న పిల్లడిలాగా మారిపోయాను. నాకది చాలా నచ్చాయి ఆ గేమ్స్ అన్నీ. ఆ బైక్ రైడ్ గానీ, ఇది చిన్నదనమాట. ఇంగో పెద్ద వైట్ ఆ పక్కనుంది వైట్ కలర్ అది గూడా ఎక్కాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఎంత బాగా నా ఫేస్‌లోనే కనపడతది చూడండి నా స్మైల్ ఎంత బావున్నాయంటే అంత బావుంది. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అనమాట. ఆ గేమ్స్ ఎంత బావున్నాయి. నాకు బాగా నచ్చింది. ఆ రోజు డే అసలు ఆ రోజు ఎంత మంచి రోజు అనిపించిందంటే, నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. అక్కడ పిల్లలే గాదు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్, పిల్లలు అందరూ అక్కడికెళ్తే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇదేందంటే షూటర్‌దనమాట. ఇది చూడండి. అచ్చం మనకి ఒక సినిమాలో టైమ్ మెషిన్ ఉంటది గదా! మా మమ్మీతో నేను అదే అన్నా. మమ్మీ టైమ్ మెషిన్ అని. దాని చుట్టూరే తిరిగి నేను టైమ్ మెషిన్ లాగుంది మమ్మీ అది ఇది అని జెప్పేసి ఫోటోస్, వీడియోస్ దిగా అనమాట. అదిగోండి అక్కడేందంటే మనం బొమ్మలుంటాయన్నమాట. దాన్ని ఇట్లా గట్టిగా కొడితే లోపలికి మనది ఎళ్ళిపోతా ఉంటాయి. మన స్ట్రెంత్ ఎంతుందో అక్కడంతా నోట్ అవుతా ఉండిద్ది. నేనేమో చిన్నంగా ఇట్టిట్లా ఆడుతున్నాను ఆటితోటి. అన్ అదిగో అవి బయటకొస్తా ఉంటే మనం కొట్టే కొద్దీ. చెప్పా గదా! ఇందాక నేను పెద్దది వైట్ కలర్‌ది ఎక్కుతా బైక్ అన్నా గదా! బైక్ రైడ్. అది గూడా ఎక్కాననమాట చూడండి. ఇదైతే నాకు నిజంగా రియల్లీ బైక్ ఎక్కినట్టే అది స్పోర్ట్స్ బైక్ ఎక్కినట్టే అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్. నాకైతే అలా బావుంది. చాలా అంటే చాలా బాగుంది. ఫోటోస్, వీడియోస్ కూడా సూపర్‌గొచ్చాయి. అసలెంత బావుందంటే అంత బావుంది. అదిగోండి నా ఫేస్‌లోనే కనపడతా ఉండిద్ది. నా హ్యాపీనెస్ అంతా నేను ఎంజాయ్‌మెంట్ అంతా అసలెలా అంటే అలాగా. నాకు చాలా అంటే హ్యాపీ చాలా మూమెంట్ అనమాట. ది బెస్ట్ మూమెంట్ అది. నేను మ్యాక్స్ ఎక్కువ గేమ్స్‌ది ఏమంటారు బయట బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఎక్కమంటే నాకు భయమనమాట. కానీ ఇక్కడికెళ్ళి చాలా ఎంజాయ్ చేశా. మా మమ్మీ ఇంగ కార్ దగ్గరికి తీసుకెళ్లారు. అదసలు వామ్మో! ఇదైతే నాకు చాలా అంటే చాలా భయమేసేసింది తెలుసా? ఇక్కడుంది గదా! కార్‌ది అది బ్రేక్ ఒకటుండిద్ది. బ్రేక్ మీద కాలు గట్టిగా పెట్టి కార్ డ్రైవ్ చేయాలనమాట. అది గట్టిగా ప్రెస్ చేస్తేనే బ్రేక్‌ని అది మూవ్ అవుతుందనమాట. అసలు అది అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి, ఈ మూలకి, ఆ మూలకి వేరే కార్స్‌ని అన్నిటిని గుద్దేస్తున్నా అనమాట. అదే కారుని డ్రైవ్ చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట. ఆ కార్‌తో చాలా మూమెంట్స్ ఉన్నాయి. చాలా బాగా అసలు మధ్య మధ్యలో కాలు తీసేస్తే ఆగిపోతుంది ఆగది. మూవ్ అవ్వటం అనమాట. అదిగో చెప్పాగా గుద్దుకుంటుంది. ఎక్కువ శాతం నేను ఒక్క వైపు తిప్పితేనేమో అదొక వైపు ఎళ్తుంది. అది ఒకవైపు అంటే నాకు కార్ మూమెంట్స్ రాలేదు చేయటం. కానీ ఎంజాయ్ చేశా నేను చాలా బాగా కార్ డ్రైవ్ చేయటం. అదిగోండి అక్కడికి పోయి నేను ఇరుక్కుపోతే ఒక అక్కడ అక్క రాబోయింది. కానీ ఫైనల్లీ నేనే ఎట్లో గట్ల మళ్ళీ బ్యాక్‌కి, ఫ్రంట్‌కి మూవ్ అవుతానే ఉన్నాను. చూడండి అటు, ఇటు ఏ మూలకి ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఏదో ఒక మూలకెళ్ళి ఎండ్ అవుతున్నా అనమాట. ఏదో దానికి గుద్దేస్తున్నాను కార్‌లో. అమ్మ! ద దట్ ఎ దట్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో సూపర్. చాలా నచ్చింది నాకు ఆ కార్‌ది గూడా. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదిగో చూసారుగా ఎటు పోతే ఇటు వస్తేనేమో ఈ కార్‌ని గుద్దుతున్నా, అటువైపు వెళ్తేనేమో అది.
అస్సలు ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో ఎవరైనా పేరెంట్స్ అంతా చాలామంది పేరెంట్స్ పిల్లలే తే ఎక్కువ అంటే అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వాళ్ళొస్తారు గదా! వాళ్ళు కారెక్కేసి గుద్దుకుంటున్నారనమాట. నిన్ను గుద్దేస్తా, నిన్ను గుద్దేస్తా అని. కానీ నా దాంట్లో ఏందంటే నేనొక్కదాన్నే ఆడాననమాట. ఎందుకంటే నా భయం. నాకు ఫస్ట్ టైమ్ గదా! నేను అలా చేయటం అనేది భయమేసి మళ్ళీ వాళ్ళని ఏదైనా అవుతదేమోనని నేను వద్దు నేనొక్కదాన్నే వెళ్తా అని చెప్పి నేనొక్కదాన్నే ఎళ్లి రైడ్ చేశా అనమాట కార్‌ది. కానీ చాలా అంటే చాలా బావుంది. అది కూడా చూడండి. నేను ఒకవైపు తిప్పుతుంటే అది ఒకవైపు ఎళ్తుంది. ఇంగ మా మమ్మీ నాతో అవ్వని పని ఇదంతా ఎందుకు నీకు రాదు పెట్టదా అని మా మమ్మీ ఇంగొచ్చారు. మా మమ్మీ డ్రైవ్ చేశారు. అదిగోండి మా మమ్మీ వీడియో అయన్నీ. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు. అదిగోండి. ఇంక నీ వల్ల కాదులే వెళ్ళు అని మా మమ్మీ ట్రై చేశారు ఆ కారు. చాలా అంటే బావుంది. చాలా. అలా మొమెంట్స్ చాలా బావున్నాయి. అదిగోండి చెప్పా కదా! ఇంకొక వేరే సైడ్ ఉన్నాయి బైక్స్ సేమ్ ఇలాంటియే. రెడ్ కలర్‌ది అండ్ మా మమ్మీ అక్కడ పక్కనే ఉన్నాయన్నమాట. మా మమ్మీ, నేను ఇద్దరం కలిసి ఎక్కేసాము. చాలా ది బెస్ట్ మూమెంట్ అంటే అదే ఆ రోజు. ఇద్దరం కలిసి ఎక్కి ఎంజాయ్ చేసాము అసలు. చాలా అంటే చాలా బాగా. అదిగోండి చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. పిల్లలు చిన్నప్పుడు ఎంజాయ్ చేసే మూమెంట్ ఏమో కానీ, చిన్నప్పుడు మా మమ్మీ ప్రతి గేమ్‌కి నా పక్కనే సపోర్ట్. సేమ్ అదే ఇప్పుడు పెద్దయినాక గూడా మా మమ్మీ నేను ఏది చేయాలన్నా మా మమ్మీ నాకు సపోర్ట్ ఇస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాతో పాటే ఆడతారు గూడా మా మమ్మీ. నా హ్యాపీనెస్సే మా మమ్మీకి గూడా హ్యాపీనెస్ నాదే. అదిగోండి ఇదేంటిదో తెలుసా మీకు? డైస్ ఉంటది గదా! డైది మనం అది డైని ఎలా అంటే అక్కడ మనది మారుతా ఉంటదనమాట. అదిగో చూడండి. అలా మారి నంబర్స్ వస్తా ఉంటాయి. నాకైతే 10, 5 వచ్చింది. అప్పుడొచ్చి ఒక బొమ్మొచ్చి డాన్స్ ఏస్తా ఉండిద్ది. అదిగోండి 10 వచ్చింది చూసారుగా? అలా 10 వస్తదనమాట. అదిగోండి యువర్ గోల్ ఈజ్ 10 అని వచ్చేసి అదిగోండి చూడండి బొమ్మ వచ్చి డాన్స్ ఏస్తుంది. దాంతో పాటు నేను గూడా ఏస్తున్నా డాన్స్. ఆ! ఇదేమో ఫుట్‌బాల్ గోల్స్ అనమాట. గోల్ ఐటెమ్ బాల్స్‌ది. నేను ట్రై చేయలేదు అది. నాకు రాదు కాబట్టి నేను ట్రై చేయలేదు. అలా ఇదేమో మ్యాజిక్ బాక్స్ తెలుసు కదా! బొమ్మలన్నీ ఉంటే దాంతో ఇట్లా ప్లగ్ చేసి బొమ్మను తీయటం అనమాట. ఇదేమో అచ్చం కోడిగుడ్డులాగా ఉంది కదా ఫ్రెండ్స్! కోడిగుడ్డులాగా అదేంటంటే దాంట్లో కూర్చొని మనం కళ్ళకి పెట్టుకుంటే ఆకాశంలో బొమ్మలన్నీ అన్నీ కనపడుతున్నాయి. అది ఫైనల్లీ అలా నా డే అయిపోయింది. ఇంక మాల్‌లో నుండి బయటికొచ్చేసా అనమాట. అదిగోండి లిఫ్ట్ ద్వారా వచ్చేసాము. అక్కడ చూడండి ఎన్ని బుడ్డి బుడ్డి కార్లు, బుజ్జి బుజ్జి కార్లు ఎంత బాగున్నాయో అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి. సో, అలా అయిపోయింది నా ఎంజాయ్‌మెంట్. బయటకొచ్చేసాం అనమాట. అక్కడ నుండి మళ్ళీ మేము హోటల్‌కెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.